మద్రాస్ మ్యాట్ని స్టారింగ్ సత్యరాజ్, కాళీ వెంకట్, రోష్ని హరిప్రియన్, విశ్వ, షెల్లీ నబుకుమార్. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై కార్తికేయన్ మణి. ఈ మూవీ June 6న తమిళ్లో రిలీజ్ అయింది. మూవీ బాగుందన్నారని తమిళ్లోనే సబ్ టైటిల్స్తో చూసేసా. ఓటీటీ స్ట్రీమ్ అప్పుడు తెలుగులో కూడా డబ్ చేసే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 15 minutes. మూవీ చూశాక నాకు ఎలా అనిపించింది అంటే బాగుంది. రివ్యూ లాస్ట్లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే మన సత్యరాజ్ గారు ఒక ఆథర్. ఆయన ఎప్పుడు సైఫై స్టోరీసే రాస్తూ ఉంటారు. ఈసారి కొత్తగా ఒక కామన్ మ్యాన్ గురించి స్టోరీ రాయి అని సజెషన్ ఇస్తారు. అయితే కామన్ మ్యాన్ గురించి ఏం రాస్తాం ఏముంటాయి అని అంటారు. రాసి చూడు తెలుస్తుంది అంటారు. అప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకొని స్టోరీ రాస్తారు. చివరికి కామన్ మ్యాన్ స్టోరీ రాశాడా లేదా, కామన్ మ్యాన్ కి ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది రిమైనింగ్ స్టోరీ. ఫస్ట్లీ ఈ మూవీకి స్టోరీ ఏముండదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగే ఇన్సిడెంట్స్ అన్నిటిని కలిపి ఒక మూవీలా తీశారు. మన రివ్యూస్ ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్ కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి ఈ మూవీలో అంతా డార్క్ కామెడీలా ఉంటది. కావాలని ఫన్ జనరేట్ చేసినట్టు ఉండదు. చాలా న్యాచురల్ గా ఉంటది. ఫస్ట్ హాఫ్ లో డాగ్ పూప్ సీన్ కొంచెం క్రింజ్ గా అనిపించినా బాగా నవ్వించింది. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ గా మనం రిలేట్ అవుతాం. మన చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ లా ఉంటాయి అండ్ కనెక్ట్ అవుతాం మూవీకి. మూవీ అంతా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి ఉంటది. వాళ్ళందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్ కొన్ని ప్లేసెస్ లో బాగా వర్క్ అయినాయి అండ్ కొన్ని ప్లేసెస్ లో మనం కనెక్ట్ అవ్వం. సెకండ్ హాఫ్ లో కరెంట్ వైర్ కట్టే సీన్ ఒకటి చాలా బాగా డిజైన్ చేశారు. నాన్నకి ప్రేమతో మూవీలో ఎన్టీఆర్ గారు చెప్పినట్టు ఈ నేచర్ లో ఎక్కడో జరిగిన ఒక మూమెంట్ ఇంకెక్కడో జరగాల్సిన ఒక మూమెంట్ ని డిసైడ్ చేస్తుంది అన్నట్టు దీనికి జస్టిఫికేషన్ గా ఉంటది కరెంట్ వైర్ కట్టే సీన్. మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి మూవీ జరుగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ నెరేషన్ ఇస్తూ ఉంటారు. నాకు అదంతా నచ్చలేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ అంటే ఆల్రెడీ మనం చాలా మూవీస్ లో చూసే ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇంచే పెట్టారు. కొంచెం డిఫరెంట్ గా ఇంకేమన్నా పెట్టుంటే బాగుండేది. మూవీలో పెద్ద స్టోరీ ఏమి ఉండదు. ఫైనల్ గా ఏమైందని ఫ్యామిలీలో జరిగే రొటీన్ సీన్స్ తో అలా ఫ్లాట్ గా వెళ్ళిపోయింది మూవీ అంతా. బేసికల్లీ ఇలాంటి మూవీస్ అంటే ఫాదర్ ఆర్ మదర్ వాళ్ళ కిడ్స్ కి కావాల్సింది ఇవ్వడానికి ట్రై చేస్తారు. బట్ ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల కొన్నిసార్లు ఇవ్వడం కుదరకపోవచ్చు. అప్పుడు పిల్లలు కొంతమంది సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేస్తారు అండ్ కొంతమంది పేరెంట్స్ ని నెగిటివ్ గా తీసుకుంటారు. చివరికి రియలైజ్ అవుతారు. ఈ మూవీలో కూడా సేమ్ అదే పాయింట్ పెట్టారు. కరెంట్ వైర్ కట్ అయ్యే సీన్ బాగుంది. బట్ నా మూవీలో చాలా ఆడ్ గా అనిపించింది ఆ సీన్. అసలు మూవీకి సంబంధం లేకుండా ఉంది అది. మూవీలో కొన్ని పోర్షన్స్ ఎంగేజింగ్ గానే వెళ్ళింది అండ్ ఇంకొన్ని పోర్షన్స్ ల్యాగ్ ఫీల్ వచ్చింది. రీసెంట్ గా వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ లాగా కొంచెం సిమిలర్ గా అనిపించింది. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి వర్త్ వాచ్ ఫిలిం ఫర్ కామెడీ అండ్ ఫ్యూ ఎమోషనల్ సీన్స్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.